హలో అండి. ఈరోజు మనము బచ్చలాకు కట్ చేద్దాం. సో లాస్ట్ టైము వింటర్‌లో లోపల పెట్టాము. మేము యాక్చువల్‌గా ఇది రేజ్డ్ బెడ్స్‌లోనే పెట్టాము లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో. సో రేజ్డ్ బెడ్ నుండి ఒక పాట్‌లోకి చేంజ్ చేసి వింటర్‌లో లోపల పెట్టాము. వింటర్ అంతా కూడా మేము పప్పులోకి యూజ్ చేస్తూ ఉన్నాము. ఇది చాలా పెరిగిపోయిందండి వింటర్‌లో. సో ఇట్లా చాలా తీగల్లాగా పెరిగిపోయింది. మేము ఒక 4, 5 సార్లు కట్ చేసామనుకుంటా ఇప్పటికి. సో బయట పెట్టే ముందు ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, సో బయట పెట్టే ముందు ఒకసారి మొత్తం కట్ చేసేసి పప్పు చేసేసుకుందాము అనేసి మొత్తం కింది వరకు కట్ చేస్తున్నాము. అండ్ చూడాలి, మేము రేజ్డ్ బెడ్స్లో పెట్టాలా లేకపోతే ఇలా పాట్లోనే ఉంచేసి మెయింటైన్ చేయాలా సమ్మర్లో కూడా అనేసి చూస్తూ ఉన్నాము. అంటే మనం పెట్టే మొక్కల్ని బట్టి మనం ఎన్ని రకాలు పెడుతున్నాం రేజ్డ్ బెడ్స్లో ప్లేస్ని బట్టి చూద్దామనేసి అనుకుంటున్నాము. ఇది మనము పప్పు చేసుకుంటున్నాం ఈరోజు. పప్పులోకి బాగుంటుంది, అలాగే పచ్చడి బాగుంటుంది. మేమైతే పచ్చడి కాదు కానీ పప్పు చేసుకుంటున్నాం ఈరోజు. మేము యాక్చువల్గా తోటకూర కూడా పెట్టామండి. బట్ ఏంటంటే తోటకూరకి కొంచెం పురుగు ఎక్కువగా వస్తుంది కదా, లీవ్స్ కింద మనము తెల్లగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది. సో అలా లోపల పెట్టిన తర్వాత కూడా వచ్చింది. సో ఇంకా ఎక్కువైపోతుంది అనేసి మేము ఏం చేసామంటే ఇంకా మొత్తం అది బయట పెట్టేసాము. వింటర్లో మళ్ళీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది వేరే మొక్కలకి.